ఈ వీడియో వచ్చేసరికి మొదటి వీడియోకి కంటిన్యూషన్గా అయితే చేస్తున్నాను. మొదటి వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే పైన ఐకార్డ్స్లోని అలాగే కింద డిస్క్రిప్షన్లోని ఆ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి అయితే చూడొచ్చు. ఇక యానం వెళితే 10 కిలోమీటర్ల లోపు చూడాల్సిన 3 ప్రదేశాలు అని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి అయితే యానం, మిగతావి 2 వచ్చేసరికి ఒకటి దర్యాల తిప్ప, 3వది వచ్చేసరికి యానం ఈఫిల్ టవర్. మొదటి వీడియోలో యానం చూసాం కాబట్టి ఇప్పుడు మిగతా 2 ప్రదేశాలు చూద్దాం. ఈ మిగతా 2 ప్రదేశాలు కూడా ఒకే దారిలో ఉంటాయి. ఈ దారి మొత్తం కూడా యానం నుంచి గోదావరిని చేర్చి అయితే వెళ్తుంది. దారి మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో. ఈ వెళ్ళే జర్నీని కూడా మనం చాలా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనకి చేర్చే పక్క నుంచి అంటే రైట్ సైడ్ నుంచి గోదావరి అయితే వెళ్తుంది. చూస్తున్నాం కదా, ఇదే విధంగా గోదావరి మనం వెళ్ళే దారి మొత్తం ఇలానే కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్లయితే ఈ గోదావరి రోడ్డును తాకడం వల్ల అక్కడక్కడ రాడు కట్టుబడి కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ రోడ్డు కోసం గోదావరి దగ్గర రాడు కట్టుబడి ఏ విధంగా కడుతున్నారు. ఎందుకంటే ఈ గోదావరిని చేర్చే ఈ రోడ్డు ఉంటుందని చెప్పుకున్నాం కదా. చివరి వరకు అయితే జర్నీ చాలా బాగుంటుంది. చాలామంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు యానం మాత్రమే చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఈ రోడ్డు ఎలా ఉంటుందో చాలా దూరంలో ఉంటాయేమో ఈ ప్లేస్లో అనుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోడ్ చాలా బాగుంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల అన్ని చెట్లే కనిపిస్తూ ఉంటాయి. ఈ జర్నీ కూడా వెళ్ళినట్టు కూడా అనిపించదు. మనకి యానం నుంచి ఒక 6 కిలోమీటర్లు కానీ 7 కిలోమీటర్లు కానీ ఎదురుకొచ్చిన తర్వాత రైట్ సైడ్లో దర్యాల తిప్పకు దారి అయితే ఉంటుంది. అక్కడ బోట్ జర్నీ, ఆ మడ ఫారెస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మేము రైట్ సైడ్లో ఉన్న చిన్న దారిని చూసుకోకపోవడం వల్ల ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయాం. చెప్పుకున్నాం కదా యానం ఈఫిల్ టవర్ ఉంటుందని, అది సావిత్రి నగర్లో ఉంటుంది. కరెక్ట్గా మనకి యానం నుంచి వచ్చేసరికి 10 కిలోమీటర్లు వస్తుంది. ముందు యానం ఈఫిల్ టవర్ చూసిన తర్వాత మేము వెనక్కి వచ్చి దర్యాల తిప్ప అయితే వెళ్ళాం. అదేవిధంగా ఇప్పుడు మీకు ఫస్ట్ యానం ఈఫిల్ టవర్ చూపిస్తాను. అది చూసి బ్యాక్ సైడ్ వస్తా మనం వచ్చేసరికి ఈ దర్యాల తిప్ప అయితే చూద్దాం. మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అదే యానం ఈఫిల్ టవర్. అచ్చం ఇది ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ లాగే ఉంటుంది. అందుకే దీన్ని యానం ఈఫిల్ టవర్ అని పిలుస్తూ ఉంటారు. నిజానికి ఈ టవర్ పేరు వచ్చేసరికి ఓబ్లిస్క్ టవరు. 12 ఎకరాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయలతో 101 మీటర్ల ఎత్తులో ఈ టవర్ని అయితే నిర్మించారు. అదే ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ ఎత్తు అయితే 300 మీటర్లు. దాంతో ఈ టవర్ని పోల్చినప్పుడు ఈ టవర్ ఎత్తు వచ్చేసరికి 3వ ఎత్తు అన్నమాట. టవర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ టవర్ పైకి ఎక్కారు ఇటేనా? ఆ టవర్ ఎక్కారు కదా, పైకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలండి. అట్లండి ఆ టవర్ ఎక్కాలంటేనండి. సరే సరే. ఎంత టికెట్ బైక్ ఎక్కాలంటే? 30 రూపీసా? చివరికి ఎక్కేచ్చమాట పైకి. అక్కడ మళ్ళీ చెక్ చేస్తారు ఈ టికెట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాయ్.
ఇప్పుడు వచ్చేసరికి కోనసీమలో ఉన్న ఈ యానానికి సంబంధించిన ఈఫిల్ టవర్ అయితే ఇప్పుడు చూడబోతున్నాం. ఇది ఎంత హైట్లో ఉందో ఏంటో ఒకసారి కింద మ్యూజియం ఉంది, దాంట్లో చూద్దాం. దీనికి సంబంధించి స్పాన్సర్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని అయితే ఉంది. ఒక్కసారి పైకి అయితే వెళ్దాం. చాలా హైట్లో ఉంది. ఇది పైకి ఎక్కితే ఇక్కడ నుంచి యానం ఇవన్నీ కనిపిస్తాయి. దానికి సంబంధించిన ఒక నమూనా అయితే ఇక్కడ ఉంది. ఒకసారి అది చూద్దాం ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం ఎక్కబోయేది వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది. ఈ పై వరకు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడి వరకు అయితే ఇక్కడ నుంచి పైనుంచి అయితే లిఫ్ట్ ఇప్పుడు లేదంటే నడిచి ఎక్కని. ఒకసారి పై వరకు ఎక్కగలమో లేదో ఒకసారి అయితే పైకి వెళ్ళి చూద్దాం. ఈ టవర్ వచ్చేసరికి మొత్తం 101 మీటర్ ఉంది పైకి. యానం నుంచి 10 కిలోమీటర్లో ఇది వచ్చేసరికి సావిత్రి నగర్ అంట ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి చాలా మంది ఏంటంటే యానం వరకు వచ్చి బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చూడాలి ఇక్కడ చుట్టుపక్కల ఏమన్నా మంచి ప్లేసెస్లో ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ వరకు వస్తారు. ఇప్పుడు ఒక హాఫ్ కూడా ఎక్కేమో లేదో కూడా తెలియదు. ఇంకా చాలా హైట్ ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగితే టవర్ గురించి అయితే. నమస్తే భయ్యా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్ నుంచి. అంటే యానం చూద్దామని వచ్చారా లేకపోతే ఇవన్నీ ఎలా తెలిసినాయి? యానం చూద్దామని వచ్చినాం, లాంగ్ వీకెండ్ ఉండే. ఓకే, అట్లనే ఇది కూడా చూద్దామని వచ్చినాం. ఈ టవర్ ఓకే చాలా హైట్ ఉంది, 101 మీటర్, ఇది 106 మీటర్స్. ఓకే, మీకు అసలు ఈ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? ప్లాన్ ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసినాం. ఓకే, ఎంత ఫ్రెండ్స్ అందరూ? ఫ్రెండ్స్ ఎంత? ఫ్రెండ్స్ మేము 4 మెంబర్స్. ఒకసారి హాయ్ బ్రో, నీ పేరు? మీరు కూడా మొత్తం ఒక కారు తీసుకున్నారా? హాయ్ బ్రో, కార్ మనదే కార్. హాయ్ బ్రో. ఓకే ఓకే, మణికంఠ. హాయ్ బ్రో. మీ పేరు? రాకేష్. ఓకే, ఎందుకు మాకు కోనసీమ చూడాలనిపించిందా? ఓకే ఓకే ఓకే, ఇంతకు ముందు వచ్చారు, ఇదే ఫస్ట్ టైమా? ఓకే బ్రో. ఓకే, ఎన్ని కిలోమీటర్లు వచ్చింది భయ? అంటే మీరు అందరూ హైదరాబాద్లో మీట్ అప్ అయ్యారా? లేదు, మేమందరం హైదరాబాద్లోనే ఉంటాం. ఓకే, సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్. ఓకే, వీకెండ్స్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు అనమాట. లాంగ్ వీకెండ్. ఏమేమి చూసారు అసలు? రాజమండ్రి బ్రిడ్జ్. ఓకే ఓకే, అక్కడ నుంచి కాకినాడకి వచ్చినాం. ఓకే, ఇక్కడ కొరింగా ఫారెస్ట్. ఓకే ఓకే, కంప్లీట్ చేసుకొని ఇది చూసి యానంకి వెళ్దాం. యానం ఇంకా యానం చూడలేదు అయితే? యానం నైట్ స్టే చేసి మళ్ళీ కాకినాడ బీచ్. ఓకే బ్రో. ఓకే, ఇక్కడ నుంచి దర్యాల తిప్ప ఒక ప్లేస్ ఉంది, అది కూడా బాగుంటుంది, మడ ఫారెస్ట్ ఉంటుంది. ఓకే, వెళ్తారా? ఇంకా డైరెక్ట్ యానం వెళ్తాం, చూస్తాం. ఓకే, మళ్ళీ ఎప్పుడు వెళ్తారు తెలంగాణకి? మండే నైట్. మారేడు మళ్ళీ అది కవర్ చేసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ 2 ట్రిప్ల కింద పెట్టుకోవాల్సింది, మరి అంతా ఒకేసారి బర్త్డే అయిపోతుంది. అంటే మేము లాంగ్ వీకెండ్స్ వచ్చినాయి, మాకు ఫ్రైడే కూడా మండే కూడా హాలిడే వచ్చింది. ఓకే, సరే నన్ను పైకి వెళ్దాం అయితే. ఓకే, చలో. ఈ టవర్ ఎక్కడం అయితే చాలా ఈజీగానే ఉంది, ఎందుకంటే మెట్లు అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు ఇదే విధంగా ఉంది పై వరకు. అయితే ఇక్కడ లిఫ్ట్ పని చేస్తే పై వరకు వెళ్తానంట. ప్రస్తుతం అయితే ఈ లిఫ్ట్ పని చేయట్లేదు. అయితే ఎంత పెద్దవారు వచ్చినా ఎవరు వచ్చినా ఒక స్టేజ్ వరకు అయితే అందరూ ఎక్కొచ్చు. అక్కడి నుంచి కూడా వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. ఆ ప్లేస్ దాటిన తర్వాత అయితే పైకి ఎక్కడం కొంచెం కష్టమే. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఒకసారి చూసి పైకి కూడా వెళ్దాం ఏ విధంగా ఉందో. ఇది 101 మీటర్స్ అంటే మామూలు విషయం కాదు. మనం 101 మీటర్స్ రోడ్డు మీద చూస్తే చాలా పొడుగుంటుంది కదా. ఇక్కడ లిఫ్ట్ పనిచేయట్లేదు. ఒక 20-30 మీటర్స్ అయితే పైకి వెళ్ళాలి. ఇక్కడ వరకు అయితే మెట్లు ఉన్నాయి, కానీ ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు అది ఏ విధంగా ఉందో. ఈ కొంత కూడా అదే విధంగా ఎక్కాల్సి ఉంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. ఇక పైకి అయితే ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా ఎక్కగలిగితే ఎక్కండి, లేదంటే ఎక్కడితో ఆగిపోయి ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు. మనమైతే ఒకసారి పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. పైకి వెళ్ళడానికి ట్రై చేసి అక్కడి నుంచి అయితే చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. ఆ పైకి వెళ్ళిపోవచ్చా? ఈ మధ్యలోంచి వెళ్ళిపోయారా పైకి మీరు?
ఓకే ఓకే ఎక్కు పోయి ఎక్కు పైకి కమ్ కమ్ ఓకే గుడ్. ఈ విధంగా అయితే పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు మెట్లు అయ్యి ఏ విధంగా ఉన్నాయో. ఇక ఇప్పుడు మనం వచ్చేసరికి 101 మీటర్స్ ఈ టవర్ అని చెప్పుకున్నాం కదా, 100 మీటర్స్ వరకు అయితే వచ్చాము. ఈ 100 మీటర్స్ నుంచి బయట వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇంకో 10 మీటర్స్ పైకి అంటే చిన్న చిన్న మెట్లా ఉంది, కానీ ఆ పైకి వెళ్ళిన తర్వాత ఓపెన్ లేదు. తర్వాత ఏమన్నా ఓపెన్ చేస్తారేమో. ప్రస్తుతం ఇక్కడ నుంచి వ్యూ ఏ విధంగా ఉందో అయితే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న కాలనీ ఉంది, దీన్ని సావిత్రి నగర్ అంటారంట. అలాగే పక్కన ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది చాలా దూరంగా. ఎందుకంటే 101 మీటర్స్ హైట్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం యానంలో చూసిన గోదావరి అక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చే బోట్ జర్నీ అంతా ఇటు సైడే ఉంటుంది. మనం ఒకసారి చూడొచ్చు గోదావరి మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే చాలామంది ఈ ప్లేస్ని స్కిప్ చేసేస్తారు, అక్కడ వరకు వచ్చి అక్కడి నుంచి అయితే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతారు. ఈ టవర్ దాకా వచ్చి ఎంత ఎక్కగలిగితే అంత నుంచి చూస్తే ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మనం ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ గురించి చెప్పుకుంటాం, కానీ ఇక్కడ ఈ కోనసీమ మొత్తంలోనే కాదు, వెస్ట్ ఈస్ట్ గోదావరి కోనసీమ ఇవన్నిటిని చూసుకుంటే ఒక్క యానంకి సంబంధించి టవర్ ఉంది. ఈ టవర్ వచ్చి రిలయన్స్ వారు కట్టించారంట. అందుకే మాకు ఇక్కడ రిలయన్స్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మనం దూరంగా మంటలు అయితే ఏ విధంగా కనబడుతున్నాయో. ఇది పైకి ఎక్కడానికి టికెట్ వచ్చేసరికి 30 రూపీస్ తీసుకున్నారు ఈచ్ పర్సన్కి వచ్చేసరికి. ఇవన్నీ కూడా రిలయన్స్ పాయింట్సే ఉన్నాయి ఇక్కడ. ఇంకా గ్యాస్ మంటలు అనుకుంటావి అలాగే కనిపిస్తున్నాయి, ఇంకా ఆరడం అయితే జరగదేమో అవి. అక్కడి నుంచి చూస్తే ఇవన్నీ అవే. యానం చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్కి కూడా రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే యానం నుంచి నియర్లీ 10 కిలోమీటర్సే. వచ్చే వే కూడా మనం ఇందాక చూసాం కదా, వే చాలా బాగుంటుంది. అటు ఇటు చెట్లతో ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు. ఎవరైనా వస్తే ఇది కూడా చూడండి. ఇక్కడ దగ్గరలో దర్యాలు. గాలి అయితే బేభత్సంగా వేస్తుంది, గాలి మామూలుగా లేదు. ఈ టవర్ మధ్యలో ఒక రెస్టారెంట్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ వేరే స్నాక్స్ ఏం దొరకట్లేదు, కానీ ఒక డ్రింక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా మధ్యలో దాహం అయితే ఇక్కడ ఆగి డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే దర్యాల తిప్ప చూద్దాం. యానం తర్వాత 7 కిలోమీటర్లలోనే ఈ దర్యాల తిప్ప అయితే వస్తుంది. కానీ రోడ్డుకి రైట్ సైడ్లో మనకి బోట్స్ ఏమి కనిపించవు, కాబట్టి ఎవరినైనా అడిగే మనం ఈ దర్యాల తిప్ప అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లేదు ముందు ఈఫిల్ టవర్ చూసి వస్తూ లెఫ్ట్ సైడ్లో అయితే ఈ దర్యాల తిప్ప తగులుతుంది, అప్పుడైనా సరే ఇది చూడొచ్చు. ఇక ఈ 2 పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఈఫిల్ టవర్ ఎక్కితే మనకి యానం లొకేషన్ మొత్తం కనిపిస్తుంది. అలాగే ఈ దర్యాల తిప్ప వెళ్తే ఇక్కడ బోట్ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది కూడా ఉంచే మడ ఫారెస్ట్ ఇలా లెఫ్ట్గా. ఓకే ఎంత దూరం? ఓకే.
ఇప్పుడు ఇది దర్యాల తిప్ప, ఇది దరిల తిప్ప నూకలం గుడి మాట. నూకలం గుడి కాడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకుని సిమెంట్ రోడ్ నుంచి స్ట్రైట్ కి వచ్చి ఓఎన్జీ గేట్ల తర్వాత ఓ చిన్న బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఇక్కడ రావాలి. ఎంత దూరం ఉంటుంది మనకి యానం నుంచి? ఇది యానం నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే చాలా మంది యానం వరకు వచ్చి వెళ్ళిపోతారు. నేను ఏంటంటే 3 ప్లేసులు చూపిందాం. ఒకటి యానం, 2 దర్యాల తిప్ప, 3 ఈఫిల్ టవర్ ఒకటి ఉంది కదా. టవర్ ఉంది మనకైతే. లోపలైతే మనం లోపలికి వెళ్తే బోటింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఇక్కడ దర్యాల తిప్పలో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి 300 మీటర్లు వెళ్ళిన తర్వాత బోటింగ్ వస్తుంది. ఎంత తీసుకుంటారు బోటింగ్? బోటింగ్ అంటే మంచిగా 100 రూపీస్. 100 రూపీస్ సముద్రంలోకి వెళ్తుందా? 50 మీటర్స్. అదైతే సీ ట్రిప్ అయితే ప్యాకేజ్ వేరు. ఓకే, అది 5000 ప్యాకేజ్ మాట. ఓకే ఓకే. సీ ట్రిప్ అయితే 15. ఓకే, మన ప్యాకేజీని బట్టి తీసుకెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడ దాకా రావాలంటే అదే ఇక్కడ ఓన్లీ 100 రూపీస్ అన్నా. ఇక్కడ ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ అయితే 30 రూపీస్. 100 రూపీస్ అయితే చిన్న 3 కాలం పెద్ద గోదావరి 3 కాలం కలిసి పేసుకెళ్తాం. మాకు అది వద్దు. ఇంకోటి చూడాలంటే చెట్లు లోపల నుంచి ఒకటి ఉంది. ఓకే, 2 కవర్ చేయాలంటే 1200 అన్నమాట. 1200. ఇప్పుడు ఇది ఈ చెక్ బ్రిడ్జ్ ఎంత దూరం ఉంటుంది? చెక్ బ్రిడ్జ్ అయితే 1600 మీటర్లు ఉంటుంది. అంటే కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్న్నర. ఓకే ఓకే. టైమింగ్స్ ఏంటి బ్రో? ఎంతసేపు ఉంటుంది? పొద్దున్న 9 to 6 కిలోమీటర్ తిరిగి వచ్చేయచ్చు. ఏమన్నా పక్షులు లాంటివి ఏమైనా ఉంటాయి? ఇంకేముండవా? ఉంటే మనం బోటింగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాం. మనం ఫస్ట్ యానం చూసాం కదా. యానం తర్వాత ఒక 7 కిలోమీటర్స్ వస్తే ఆయన చెప్పినట్టు మనకి మడ ఫారెస్ట్ ఉంటుంది అన్నమాట. కోరంగా మడ ఫారెస్ట్ మనం చాలా మంది చూసే ఉంటారు. సేమ్ అదే ఫారెస్ట్గా సేమ్ అదే రకంగా ఇక్కడ చెక్కల వంతెన అయితే ఉంటుంది. బోటింగ్ కూడా ఉంటుందంట. మార్నింగ్ టైం వస్తే మనం యానం కవర్ చేసి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. ప్రస్తుతం అయితే చెక్కల బ్రిడ్జ్ ఏ విధంగా ఉంది, ఈ మడ ఫారెస్ట్ ఏ విధంగా ఉందో అనేది మాత్రమే చూద్దాం. మనం ఏంటి అంటే ఎవరైనా బయట నుంచి రావాలి అనుకున్న వాళ్ళు యానం వచ్చినప్పుడు ఈ 3 ప్లేస్లు ఒక ట్రిప్ కింద ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒక రోజు మొత్తం ఫ్యామిలీతో వచ్చినా ఎలా వచ్చినామన్నమాట. ఫస్ట్ కొండ యానం, నెక్స్ట్ వచ్చేసరికి ఈ కోరింగా ఫారెస్ట్, ఈఫిల్ టవర్ ఏంటంటే మనం ప్యారిస్లో చూస్తాం. ఆ ప్యారిస్ తర్వాత అంత పెద్ద టవర్ అన్నట్టుగా ఆ టవర్ ఉంటుంది అన్నమాట. 100 మీటర్స్ హైట్లో ఉంటుంది. అంటే మామూలు విషయం కాదు అది. ఆ టవర్ ఎక్కితే చుట్టుపక్కల అంతా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ టవర్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 3 1 డే ట్రిప్ కింద అయితే పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం ఈ మడ ఫారెస్ట్ ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఇప్పుడు ఇది మడ ఫారెస్ట్. ఈ మడ ఫారెస్ట్ ఏంటి అంటే ఈ సముద్రం గోదావరి 2 టచ్ అయ్యే ప్లేస్ కాబట్టి ఈ సముద్రం వాటర్ వస్తుంది అన్నమాట. ఇది ఉప్పు నీటిలో కూడా ఈ చెట్లు బ్రతుకుతాయి. చూడొచ్చు ఈ వాటర్ వచ్చి వెళ్ళి ఈ ప్లేస్ అంతా ఎలా ఉందో. మనకి ఏంటి అంటే నేచర్కి సంబంధించి ఒక గోదావరి పడవ ప్రయాణం చేసినప్పుడు కానీ ఇలాంటి మడ ఫారెస్ట్లో ఇలా వాక్ చేసినప్పుడు కానీ ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది. కానీ మనం ఎంతసేపు ఈ మధ్యలో ఏంటంటే పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళామా అన్నట్టుగా మారిపోయింది. లేదంటే టైం ఉంటే కనుక ఏదైనా మంచి మూవీ వాచ్ చేసామా, ఇంకా టైం ఉంటే ఏదో టీవీ ముందు కూర్చోవడం, లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఈ చూస్తూ కూర్చోవడమే టైం పాస్ చేస్తాం. కనీసం వీక్లీ కాకపోయినా మంత్లీ 1 డే పెట్టుకునే ఇలాంటి నేచర్కి సంబంధించిన చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. కోనసీమలోనే కాదు, మీరు తెలంగాణలో చూసుకోవచ్చు, ఆంధ్రాలో చూసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ మనం చూసుకుని ఇలా ఒక్కరోజైనా వెళ్ళొస్తే కనుక చాలా బాగుంటుంది. ఇక మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, చీమల దూరం చిట్టడివి, ఈ టైప్లో చాలా అడవుల గురించి అయితే పోలిగ్గా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ ఫారెస్ట్కి వచ్చినప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది మనకి. చాలా చాలా పెద్ద చెట్లు ఇవి. ఈ చెట్ల మధ్యలో ఈ బ్రిడ్జ్,
ఈ బ్రిడ్జ్ మీద నడిచినప్పుడు ఎవరికైనా సరే అదే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ చెట్లు కూడా చూడొచ్చు, చాలా పెద్ద చెట్లు ఇవైతే. ఇక్కడికి వచ్చేసరికి టికెట్ 30 రూపీస్ ఆయన చెప్పాడు కదా. ఇంకా టికెట్ ఈ బ్రిడ్జ్తో చూసుకుని ఇవన్నీ చూసుకుంటే 30 రూపీస్ పెద్ద విషయం అయితే కాదు. రోజుల్లో తిరగడానికి వీటికి చాలా అమౌంట్ అయితే ఖర్చు పెడుతున్నాం. మీరు ఎప్పుడైనా యానం ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మట్టి ఖచ్చితంగా ఈ వాసాల తిప్ప అయితే రండి. వచ్చిన తర్వాత ఈ పాయింట్ అయితే వచ్చింది. దీనికి ఒక పాయ అనుకుంటాం, మరి సముద్రంలో కలుస్తుందంటే వాటర్ అంతా వెళ్ళి. ఇది చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకు బోట్ జర్నీ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ అదర్ వరకు అయితే చెక్క బ్రిడ్జ్ ఉంది, అది కూడా చూద్దాం ఎంత దూరం ఉందో ఏంటి అనేది. ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఒకసారి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఆగింది వచ్చేసరికి అది ఒక బోట్ పాయింట్. ఆ బోట్ పాయింట్ నుంచి మనం బోట్ జర్నీ అయితే చేయొచ్చు. అయితే అక్కడి నుంచి బ్యాక్ సైడ్కి నడుచుకుంటూ వెళ్ళిపోతే నియర్లీ మనకి ఒక 500 నుంచి 600 మీటర్స్ వస్తుంది. కాదు మొత్తం ఈ ఫారెస్ట్ చూడాలి అనుకుంటే అదే వంతుని కంటిన్యూస్గా ఎండింగ్కి అయితే వెళ్ళింది. ఇక్కడ మేము అక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇక్కడ నైట్ వ్యూ ఏ విధంగా ఉందో కూడా అది కూడా చూడొచ్చు మనం. మేము ఇక్కడికి వచ్చేసరికి దగ్గర క్లోజింగ్ టైం అయిపోయింది. అయితే ఆయన్ని రిక్వెస్ట్ చేయడం వల్ల లోపలికి పంపారు. మేము వచ్చేసరికి అంటే దగ్గర ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి మొత్తం చీకటి పడిపోయింది. ఇక లోన్ ఉన్నప్పుడు అయితే మరీ చీకటిగా ఉంది, కానీ బయటకు వచ్చేగలదు ఈ వెళ్తురు ఎలా ఉందో చూడొచ్చు. అంటే అంత డీప్ ఫారెస్ట్ అన్నమాట ఇది. ఇదండి యానం వస్తే కవర్ చేయవలసిన ఈ 2 ప్లేసెస్ గురించి పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ 2 ప్లేసెస్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి.